ప్రభునందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము లూకాసు వార్త 24వ అధ్యాయము 34వ వచనము. ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కనబడినని చెప్పుకొనుచూ ఉండేది. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, జారిన బండగా కనిపించిన పేతురు కన్నీళ్ల లోయలో నిలిచిన వేళ ప్రభువు ప్రార్థన అతని వెంటే చూచినటువంటి చూపు హృదయాన్ని తట్టింది. సంతాపము మొదటి అడుగు అయ్యింది. కొండ ఎక్కే మార్గం అక్కడే మొదలయ్యింది. వెలుపలికి వెళ్ళి ఏడ్చిన కన్నీళ్లు ఒప్పుకోలుగా మారాయి. పశ్చాత్తాపపు నదిలో గర్వము కరిగిపోయింది. అక్కడ పేతురు నేర్చుకున్నాడు, పతనము అంతము కాదు అని. తెల్లవారగానే పరిగెత్తిన అడుగులు సమాధి వైపు సాగాయి. చూడాలనే తపన విశ్వాసాన్ని మేల్కొల్పింది. వార్త వచ్చింది, ఆయన లేచెను అని. ఆ మాట పేతురుకిని పైకి లేపింది. ప్రభువు పంపిన సమాచారము అతని ఆశకు రెక్కలు వచ్చింది. నిరాశలో ఉన్న శిష్యుడిని సత్యము తిరిగి పిలిచింది. తరువాత ఆ మధుర క్షణము ప్రభువు పేతురుతో మాట్లాడాడు. తీరములో మళ్ళీ ప్రశ్నలు. నన్ను ప్రేమించుచున్నావా? ప్రేమతో బాధ్యత కట్టబెట్టబడింది. మందను కాయమన్న ఆజ్ఞ పేతురుని నాయకుడిగా మలిచింది. ప్రియులారా, ఇక భయము లేదు. ధైర్యంగా నిలబడి క్రీస్తును ప్రకటించాడు. నిరాకరించిన నోరు ఇప్పుడు సాక్ష్యముగా మారింది. ఇదే పేతురు ఎక్కినటువంటి కొండ. కన్నీళ్ల నుండి కిరీటానికి జారిన వేళ కన్నీళ్లను దాచుకోకండి. పశ్చాత్తాపముతో ప్రభువును ఆశ్రయించండి. ఆయన ప్రార్థన, చూపు, మాట మనలను పైకి లేపుతాయి. పరిగెత్తి ఆయనను వెతికితే, బాధ్యతతో నిలబడి సాక్ష్యమిస్తే జారిన నీ జీవితము కూడా దేవుడు మహిమకరముగా నిన్ను కొండ ఎక్కనిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.